అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆన్లైన్ ఆఫర్స్ అన్ని మరో 3 రోజుల పాటు పొడిగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలకి మీకు అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2024 తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలకి విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2024 ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1999 రూపాయలకే మీకు అందిస్తుంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలకే మీకు అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలకే. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలకి మీకు అందిస్తుంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 6 months కేవలం 2999 రూపాయలకు మాత్రమే. ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ వచ్చేసి ఫుల్ కోర్స్ వాల్యూ 2499 రూపీస్ కి మీకు అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 6 months. ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 3 months వ్యాలిడిటీతో జస్ట్ 999 రూపీస్ కి మీకోసం. ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 2 సైన్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ వచ్చేసి 3 months వ్యాలిడిటీతో కేవలం 999 కే మీకోసం. ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 3 months వ్యాలిడిటీతో కేవలం 999 రూపాయలకే మీకోసం. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి యాప్ ద్వారా మీరు ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఈ ఆఫర్స్ అన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ వీక్ లో జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన జీకే పాయింట్స్ అనేవి చూద్దాం. సో ఇటీవలి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి, అదేవిధంగా ఈవెంట్కు చెందిన జనరల్ స్టడీస్ టాపిక్స్ కూడా విస్తృతంగా ఇస్తూ ఉన్న నేపథ్యంలో మనం ఇలాంటి వాటిపైన కూడా సందర్భం లేదా సమయం దొరికినప్పుడల్లా వాటిని అధ్యయనం చేయడం ద్వారా మంచి మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పర్వతనేని హరీష్ ఈయన భారతదేశం తరఫున ఐక్యరాజ్య సమితిలో శాశ్వత రాయబారిగా నియామకమయ్యారు. ఈయన తెలుగు ప్రాంతానికి చెందినవారు. ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. గోల్డ్ మెడల్ కూడా సాధించినారు. వివిధ దేశాల్లో మనకు రాయబారిగా పనిచేసిన ఘన చరిత్ర వారికి ఉంది. సో తాజాగా భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధిగా ఆయన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో అపాయింట్ అయ్యారు. రైట్. మరి ఎవరి స్థానంలో వారు ఇప్పుడు వెళ్ళారు అని అంటే రుచిరా కాంబోజ్. సో భారతదేశం నుంచి శాశ్వత ప్రతినిధి అయిన మొట్టమొదటి మహిళ ఎవరు అని అంటే రుచిరా కాంబోజ్. భూటాన్కు కూడా రాయబారిగా పనిచేసినారు. భూటాన్కు రాయబారిగా పనిచేసిన తొలి భారత మహిళా రాయబారిగా ఉన్నారు. అంతేకాదు యునెస్కోకు కూడా శాశ్వత రాయబారిగా పనిచేశారు. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. మరి యునెస్కో కేంద్రంగా పనిచేసిన వాళ్ళల్లోకెల్లా భారతదేశానికి చెందిన తొలి మహిళ. అంతేకాదు 2016లో అంటే వారు రుచిరా కాంబోజ్ భారతదేశం నుంచి శాశ్వత మహిళగా ఉన్నప్పుడు భారతదేశం నుంచి వేర్వేరు జాబితాలకు చెందిన మన దేశం నుంచి 3 యాడ్ అయినాయి. ఒక సంవత్సరంలో ఒక దేశం నుంచి యునెస్కోలోని జాబితాల్లో 3 యాడ్ కావడం అన్నది మొత్తం ఇప్పటి వరకు ఏ దేశానికి జరగలేదు. సో ఎవరైతే శాశ్వత రాయబారిగా ఉంటారో వారే ఈ విధంగా కన్విన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఇది ఎందుకు యాడ్ చేయాలి అని. ఆ ఘనతను కూడా రుచిరా కాంబోజ్ సొంతం చేసుకున్నారు. రైట్. మరి ఇంకా దీనికి సంబంధించిన కొన్ని అదర్ ఇష్యూస్ చూద్దాము. ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యుఎన్ఓ ఫ్రమ్ ఇండియా. సో భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారిగా శాశ్వత రాయబారి అయినది ఎవరు అంటే సమీర్నాథ్ సేన్. ఓకే, సమీర్నాథ్ సేన్ ఉన్నారు. రైట్. సో అంతకు ముందు వరకు వేరు హోదాల్లో బెనగల్ నరసింహారావు కూడా పనిచేశారు. సో బెనగల్ నరసింహారావు అనగానే మీ అందరికీ తెలిసిందే కదా, భారతదేశం నుంచి ఆయన ఐసీజేలో పనిచేసిన తొలి వ్యక్తి. అదేవిధంగా మనకు రాజ్యాంగ పరిషత్తుకు ఆయన సలహాదారుగా కూడా ఉండినారు. అండ్ ఓకే, ఇది ఆల్రెడీ మీకు చెప్పినాను. మొదటి ఉమెన్ ఎవరు అని అంటే రుచిరా కాంబోజ్.
రైట్. సో భూటాన్కు అదేవిధంగా యునెస్కోకు కూడా ఈ మరి రుచిరా కాంబోజ్ గారు పనిచేశారు. రైట్. మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది మనకు October 24, 1945న ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది అదేవిధంగా కొనసాగుతూ ఉంది. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి మనకు 6 ఆర్గాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ప్రతి దేశానికి, సభ్యత్వం పొందిన ప్రతి దేశానికి కూడా ఖచ్చితంగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో చోటు ఉంటుంది, ఓటు హక్కు కూడా ఉంటుంది. సో ఓకే, జనరల్ అసెంబ్లీ అంటే 193 దేశాలతో కూడుకున్న వ్యవస్థ. రైట్. అండ్ సో అది మనకు మొదటి అంశం. ఇంకా రెండవ అంశంగా మనం చూస్తే సైబర్ నేరాలకు సంబంధించింది. సైబర్ నేరాలకు సంబంధించి ఒక ఒప్పందాన్ని మనకు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కలిసి కుదుర్చుకున్నాయి. ఇది ఇంకా అమల్లోకి రాలేదు. 40 దేశాలు గాన కలిసి సంతకం చేస్తే ఈ ఒప్పందం అనేది మనకు అమల్లోకి వస్తుంది. సో సైబర్ నేరాలు అనంటే ఇటీవలి కాలంలో రైట్ ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ తీసుకొని వచ్చిన విప్లవం మూలంగా ఈ సైబర్ నేరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో ఐక్యరాజ్య సమితి తీసుకొని వచ్చిన అత్యంత కీలక ఒప్పందాల్లో దీన్ని ఒకటిగా చెప్తున్నారు. ఇటీవలి కాలంలో ఐక్యరాజ్య సమితి కుదుర్చుకున్న అత్యంత గొప్ప ఒప్పందం మనకు హైసీస్ ట్రీటీ. సో హైసీస్ అనంటే మనకు ఏ దేశానికి, సముద్రాల్లో లేదా జలభాగాల్లో ఏ దేశానికి చెందని ప్రాంతము అని. సో మరి సముద్రాల్లో జలభాగాలు ఏవైనా దేశాలకు చెందుతాయా అంటే ఎస్. ఇప్పుడు భారతదేశ తీరం నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా భారతదేశ పరిధిలోకి సంబంధించింది కాదు. సో ఆ విధంగా మనకు హైసీస్ అనే ప్రాంతం ఉంటుంది. హైసీస్ అనే ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి, జలాల్లోని జంతు వృక్షాలను కాపాడడం కోసం ఉద్దేశించిన ఒప్పందం. ఆ తర్వాత అంతటి స్థాయిలో అత్యంత కీలకమైన ఒప్పందంగా సైబర్ క్రైమ్ని చెప్తున్నారు. మనకి ఎక్కడన్నా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నప్పుడు అడగవచ్చు, కింద పేర్కొన్న ఏ 2 అత్యంత కీలకమైన ఒప్పందాలను ఇటీవల యుఎన్ఓ తెరపైకి తెచ్చింది అని చెప్పి. హైసీస్ ట్రీటీ ఒకటి, సైబర్ క్రైమ్కు సంబంధించింది ఒకటి. సో మరి ఇది కూడా ఇంకా అమల్లోకి రాలేదు. సో అది కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఆ డేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించి ఇంకా మరిన్ని ఆ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ రికార్డెడ్ సైబర్ అటాక్ అకర్డ్ ఇన్ ఫ్రాన్స్ ఇన్ 1834. సో ఇది కొత్తదేం కాదు, 1834లోనే జరిగింది. అప్పుడు అనొచ్చు అసలు అప్పుడు ఈ వ్యవస్థలే లేవు కదా, ఏ విధంగా ఇది సాధ్యమైంది అని అంటే అప్పుడున్న కొంత పరిజ్ఞానం మనకు టెలికమ్యూనికేషన్స్ మాత్రమే ఉండినవి ఫ్రాన్స్లో, అది కూడా చాలా పరిమితంగా. దాన్ని కూడా వాళ్ళు దాన్ని వినియోగించుకున్నారనమాట. సో ఆ ఉన్నపాటి కొద్ది కమ్యూనికేషన్ వ్యవస్థలని వినియోగించుకొని కొన్ని నేరాలకు పాల్పడ్డారు. సో ఆ విధంగా మనకు 1834లోనే ఈ సైబర్ అటాక్ అనేది జరిగినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ మరి ఆధునిక చరిత్రగాన మనం చూస్తే ఎప్పుడైతే మెల్లిమెల్లిగా ఇంటర్నెట్ విప్లవాలు ఇవి స్టార్ట్ అవుతున్నాయో, మోడర్న్ హిస్టరీ ఆఫ్ సైబర్ క్రైమ్ అలెన్ షేర్ అనే అతను సైబర్ అటాక్ చేశారు MIT కంప్యూటర్ నెట్వర్క్స్ పైన. సో ఈ విధంగా ఇది 2వ ఉదంతంగా చెప్పుకోవచ్చు మనం. రైట్. మనకి ఇది మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు కూడా ఉపయోగించుకోండి ఈ సమాచారాన్ని. సో ఎందుకు అనంటే ఆధునిక సాంకేతికతకు సవాళ్ళు ఏంటి అన్నారనుకోండి. ఇప్పుడు ఆధునిక సాంకేతికత అంటే మనము ఇంటర్నెట్ సాంకేతికతకు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతకు, బయోటెక్నాలజీ, వీటికి ఉండే సవాళ్ళని రాసినప్పుడు ఇవి కోట్ చేయొచ్చు అనమాట. మనం సైబర్ నేరాలు అనేది ఇప్పుడు అతిపెద్ద సవాల్. సో ఇది కొత్తదేం కాదు. మనం గాన చరిత్రను పరిశీలిస్తే 1834లోనే ఫ్రాన్స్లో నమోదైంది. అంటే మీరు ఎగ్జాక్ట్గా ఇవ్వకపోయినా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఈ ఇంటర్నెట్ అనేది మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిన తర్వాత MIT కంప్యూటర్ నెట్వర్క్స్. అదేవిధంగా మనకు రైట్ ద ఫస్ట్ కంప్యూటర్ వైరస్ వాజ్ క్రియేటెడ్ ఫర్ రీసెర్చ్ పర్పస్ బై బాబ్ థామస్ BBN టెక్నాలజీస్లో. మరి దీన్ని ఏమంటారంటే క్రీపర్ వైరస్ అని అంటారు. క్రీపర్ వైరస్. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారో ఇదంతా రాయకుండా అదొక్కటి కూడా రాయొచ్చు. రైట్. సో ఏమంటారు, 1834లోనే సైబర్ దాడి జరిగిన ఫ్రాన్స్లో జరిగింది. అదేవిధంగా MIT కంప్యూటర్స్ మొదటిసారిగా
మనకు ఆధునిక చరిత్రలో సైబర్ దాడిని ఎదుర్కొంటే క్రీపర్ వైరస్ రూపంలో కంప్యూటర్ వైరస్లు అనేవి BBN టెక్నాలజీస్లో రూపొందించారు. ఆ విధంగా మనము జస్ట్ రెఫరెన్స్ చేయొచ్చు. అంటే ఇతనికి బాగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసు, ఇవన్నీ సవాళ్ళే అని చెప్పి రాస్తామన్నమాట. అండ్ ద ఫస్ట్ పర్సన్ ఎవర్ టు బి కన్విక్టెడ్ ఫర్ కమిటింగ్ ఎ సైబర్ క్రైమ్ ఇయాన్ ముర్ఫీ. ఇయాన్ ముర్ఫీ అనమాట ఆయన పేరు. హిజ్ నేమ్ ఈజ్ ఇయాన్ ముర్ఫీ, రైట్. సో ఈ విధంగా మనకు ఈ అంశాలు అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకు G4 అనే కూటమి వార్తల్లోకి వచ్చింది. G4. సో మరి G4లో ఎవరెవరు ఉంటారు? G4లో ఎవరెవరు ఉంటారు అని అంటే ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీ, రైట్. సో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది ఓటర్లు ఉన్న దేశము, రైట్. మరి బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. ఇప్పటి వరకు దక్షిణ అమెరికా ఖండం నుంచి ఏ దేశానికి కూడా శాశ్వత సభ్యత్వం లేదు. జపాన్. సో ప్రపంచంలో మనకు సుదీర్ఘకాలంగా సవరణలకు నోచుకొని రాజ్యాంగాన్ని కలిగి ఉంది జపాన్. జర్మనీ మొదటి 2 ప్రపంచ యుద్ధాల్లో ప్రధాన కారణంగా ఈ దేశాన్ని పేర్కొంటారు. అండ్ ఈ దేశానిపైన అనేక ఆంక్షలు విధించారు. సో ఈ విధంగా ఈ దేశాలు కూడా మాకు శాశ్వత సభ్యత్వం కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే రైట్ ఒకరికొకరు సహకరించుకోవడం కోసం 2005లో G4 అనే ఒక కూటమి కూడా ఏర్పాటైంది. సో మరి వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు అని అంటే UNSC ఈజ్ ఇల్ ఎక్విప్డ్ టు అడ్రస్ గ్లోబల్ ఛాలెంజెస్. ప్రస్తుతం ప్రపంచంలో అనేక సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్లను పరిష్కరించేలా ప్రస్తుతం UNSC లేదు, రైట్. ఎగ్జాంపుల్ ఏంటి? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి. ఇప్పుడు అదొక సవాల్. ఇన్ కేస్ ఏ తీర్మానం ప్రవేశపెట్టినా రష్యా అడ్డుకుంటుంది. ఉక్రెయిన్కి అనుకూలంగా ఏ తీర్మానాన్ని ప్రవేశపెట్టినా రష్యా వీటో చేస్తుంది. ఇంకా సమస్య పరిష్కారం ఎలా అవుతుంది? లేదా ఇజ్రాయిల్, హమాస్. సో ఈ దాడిని ఆపేయాలని చెప్పి ఏ తీర్మానమైనా సరే ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఉంటే అది అమెరికా అడ్డుకుంటుంది. హమాస్కు అనుకూలంగా ఉంటే అవి రైట్ అమెరికా అడ్డుకుంటుంది. హమాస్కు అనుకూలంగా అంటే ఇజ్రాయిల్ వ్యతిరేకమే కదా. లేదా ఇజ్రాయిల్కు ఇజ్రాయిల్కి అనుకూలంగా ఉంటే చైనా, రష్యాలు అడ్డుకుంటాయి. మరి ఎప్పుడు ఈ ప్రపంచంలోని సవాళ్ళన్నీ కూడా పరిష్కారం అయ్యేది? పరిష్కారం కావు ఈ వ్యవస్థతోటి. కాబట్టి రైట్ మనం ఈ సమస్యను UNSCని సంస్కరించకుండా మనం ప్రపంచ సవాళ్ళను ఎదుర్కోలేమని చెప్పి భారత్ తరఫున ప్రస్తుతం మనకు UNSC అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో డిప్యూటీ అంబాసిడర్ ఉప శాశ్వత రాయబారిగా ఉన్న రవీంద్రన్ మాట్లాడి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. రవీంద్రన్ రైట్. సో ఇంతకుముందు స్టార్టింగ్ న్యూస్లో చెప్పినాను ప్రస్తుతం భారతదేశం నుంచి శాశ్వత రాయబారిగా మనకు పర్వతనేని హరీష్ అపాయింట్ అయ్యారు. అదేవిధంగా డిప్యూటీ అంబాసిడర్ కూడా ఉంటారు. ప్రస్తుతం డిప్యూటీ అంబాసిడర్గా రవీంద్రన్ ఉన్నారు. రవీంద్రనే ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించిన సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. అక్కడే ఇవన్నీ ప్రస్తావించినారు. ఇదొక్కటే కాదు, ప్రపంచం మనకు ప్రస్తుతం పర్యావరణం అనే అతిపెద్ద సవాళ్ళని ఎదుర్కొంటుంది. ఈ యుద్ధం అయితే నయానో భయానో ఒప్పించవచ్చు, కానీ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే పర్యావరణానికి నచ్చజెప్పలేం. వద్దమ్మా కొంచెం పొల్యూట్ కాకు ప్లీజ్ అని చెప్పి అడగలేం. మనమే నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా పొల్యూషన్ని చేయడంలో అగ్రదేశాలే ప్రధానంగా కారణమవుతున్నాయి. అందుకే చిన్న చిన్న దేశాలన్నీ కూడా తమ విలువైన సంపదను కోల్పోతున్నాయి. ఉదాహరణకు వెనిజులా, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం. తన దేశంలోని అన్ని రకాల హిమనీ నదాలు గ్లేషియర్స్ను కోల్పోయింది. నేపాల్ దేశంలో కూడా నిన్న 2 గ్లేషియర్స్ పూర్తి స్థాయిలో కరిగిపోయి సమీపంలోని 2 గ్రామాలను ముంచెత్తింది. రైట్, అంతే. రైట్, ఆ గ్రామాలు ఇప్పుడు లేవు. గ్రామాలే లేవు. సో ఈ విధంగా మరి నేపాల్ కారణమా లేదా వెనిజులా కారణమా ఈ భూతాపానికి అంటే వాటి పాత్ర నామమాత్రమే ఉంటుంది. రైట్. సో అదేవిధంగా మనకు ఈక్వెడార్ అనే దేశము పూర్తిగా ఒక దీవినే కోల్పోయింది. ఈ ప్రపంచంలో పర్యావరణం పరంగా ఒక దీవినే కోల్పోయిన మొట్టమొదటి దేశంగా ఈక్వెడార్ దేశాన్ని మనం చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ దేనికి సంకేతం? ఇవన్నీ రైట్ ఎవరు చేస్తున్నారు అంటే అగ్రదేశాలు. మరి అగ్రదేశాలకు వ్యతిరేకంగా ఏమైనా చేయగలమంటే చేయలేము. ఎందుకంటే భద్రతా మండలిలో వాటికే శాశ్వత
సభ్యత్వం అనేది ఉన్నది. ఏది ప్రవేశపెట్టినా అవి వీటో చేస్తాయి. భద్రతా మండలిలో కొన్ని తీర్మానాలు ప్రతి దేశం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలో అందరూ ఆమోదించేలా, అందరూ అంగీకరించేలా, కట్టుబడి ఉండేలా తీర్మానాలు చేయగల ఏకైక వ్యవస్థ భద్రతా మండలి. అట్లాంటి భద్రతా మండలిని 5 దేశాల గుప్పిట్లో మాత్రమే ఉన్నది. రైట్. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించినారు. ఓకే. అండ్ మరి యుఎన్ఎస్సి ఇంకా మనం అదర్ ఇష్యూస్ కానీ చూస్తే ఈ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చార్టర్ మొదటిసారిగా ఎప్పుడు అమెండ్ చేశారంటే 1963లో, అంటే 1945లో మనకు వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయినా మార్పు చేర్పులకు లోనైంది. స్టార్టింగ్ నుంచి చైనాకు శాశ్వత సభ్యత్వం లేదు, తర్వాతనే వచ్చింది చైనాకు. అదేవిధంగా రష్యా శాశ్వత సభ్యత్వాన్ని కోల్పోయింది ఎప్పుడైతే అది విచ్ఛిన్నమైందో, యుఎస్ఎస్ఆర్కు ఉండింది. తర్వాత మళ్ళీ ఇప్పుడున్న రష్యా భాగానికి శాశ్వత సభ్యత్వాన్ని కల్పించినారు. రైట్. అండ్ మరి G4 దేశాలలో ఈ G4 దేశాలు మాకు కూడా ఎందుకు ఇవ్వరు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మాకు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వండి, పర్మనెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. అలా వీటి డిమాండ్కు అంగీకరించిన దేశాలు ఏవంటే అమెరికా, ఫ్రాన్స్. మరి మన దేశానికి ప్రధానంగా అడ్డుకుంటున్న దేశం ఏదంటే చైనా దేశము. NPT అంటాం, న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ ట్రీటీ, అణ్వాయుధాల విస్తరణ ఒప్పందం. దీనిపైన భారత్ సంతకం చేయలేదు. ఇలాంటి సంతకం చేయని దేశానికి ఏ విధంగా పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తారు అని చెప్పి చైనా అడ్డుకుంటుంది. కానీ ఫ్రాన్స్ చాలా కాలం పాటు శాశ్వత సభ్యత్వంగా కొనసాగింది, అది కూడా సంతకం చేయలేదు. రైట్. సో ఈ విధంగా చైనా తన షార్ట్ సైటెడ్నెస్ అంటే ఒక వక్ర దృష్టితోటే భారత్ను అడ్డుకుంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి దేశానికి ఎవరో ఒకరు అడ్డుకుంటున్నారు. జపాన్ని కూడా చైనాని అడ్డుకుంటుంది. అదేవిధంగా బ్రెజిల్ దేశాన్ని అర్జెంటీనా అడ్డుకుంటుంది. జర్మనీని పక్కనుండే ఫ్రాన్స్ కానీ ఇవి కానీ అంగీకరించవు. సో ఈ విధంగా మనకు ఈ అంశాలన్నీ కూడా వార్తలో ఉన్నాయి. సో ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి యునెస్కో కళింగ ప్రైజ్. సో యునెస్కో అంటే మనకు తెలిసిందే ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. 1945 నవంబర్ 16న ఎస్టాబ్లిష్ చేశారు. నవంబర్ 16న మనము జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా నిర్వహిస్తాము. మే 3 నాడు మనం అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా నిర్వహిస్తాము. జనవరి 29వ తేదీన 29 ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి, ఇండియన్ న్యూస్ పేపర్ డేగా కూడా మనం నిర్వహిస్తూ ఉంటాం. న్యూస్ పేపర్లు అన్నప్పుడే మనము ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి. రైట్. మరి కళింగ ప్రైజ్, కళింగ అంటే మనకు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించింది. ఒరిస్సా రాష్ట్ర సహాయంతో మనకు యునెస్కో వాళ్ళు ఒక కళింగ ప్రైజ్ అనేది ప్రవేశపెట్టినారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో అండ్ మానవాళికి ఉపయోగపడే శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించే వాళ్ళకి ఇచ్చే ప్రైజ్గా మనం దీన్ని చెప్తామన్నమాట. మరి ఈ కళింగ ప్రైజ్ అనేది ఎప్పుడు మొట్టమొదటిసారిగా 1951 నుంచి చర్చలు జరిగి 1952లో క్రియేట్ అయింది. సో 1952 భారతదేశపు పార్లమెంట్ కూడా క్రియేట్ అయిన సంవత్సరం. భారతదేశపు పార్లమెంట్ కూడా ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అని అంటే 1952 అంటే ఎన్నికల ద్వారా. 1947 నుంచే ఉన్నది, బట్ రాజ్యాంగ పరిషత్తే పార్లమెంట్గా వ్యవహరించింది. కానీ 1952లో మనకు ఎన్నికల ద్వారా లోక్సభ ఏర్పాటైంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, 1952లోనే EU పార్లమెంట్ కూడా మనకి ఏర్పాటైంది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్. మరి రైట్. ఈ ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అయితే, రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ యూరోపియన్ యూనియన్. 27 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ పార్లమెంట్ 27 దేశాల ఓటర్లు కలిపిన భారతదేశ ఓటర్లతో సమానంగా లేరు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం, అండ్ ఎక్కువగా యూత్ ఉన్న దేశం కూడా భారతదేశంగానే మనం ప్రస్తుతం చెప్పుకోవచ్చు. రైట్. అండ్ అదేవిధంగా ఫస్ట్ మరి ఈ ప్రైజ్ గెలిచిన వాళ్ళలో తొలి భారతీయుడు ఎవరనంటే జగ్జీత్ సింగ్. రైట్. సో మరి ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లో ఉన్నది అని అంటే భారతదేశం దీన్ని ఉపసంహరించుకుంది. ఎందుకు భారతదేశం దీన్ని ఉపసంహరించుకుంది అని అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో ఇచ్చే అవార్డులలో రిఫార్మ్స్ తీసుకురావాలి. సో మనం ఇచ్చే అవార్డులు చాలామందిని ప్రోత్సహించి రీసెర్చ్ వైపుగా స్టెమ్ కోర్సుల దిశగా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కోర్సుల దిశగా తీసుకురావాలి. ఆ విధంగా ఇన్స్పైర్ చేసేలా ఉండేలా అందుకోసం అని చెప్పి మన ఫండింగ్ ఏదైతే ఉన్నదో ఈ ఫండింగ్ అందరినీ కూడా ఆ దిశగా మార్పు చేసేందుకు కృషి చేస్తున్నారు. రైట్. సో ఇది మనకు యునెస్కో కళింగ ప్రైజ్కు సంబంధించిన అంశము. సో మన నెక్స్ట్ ఇష్యూస్కి వెళ్ళే ముందు ఏపీ మెగా డిఎస్సి మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో లైవ్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి.
సో మీరు ఆల్రెడీ రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ వినొచ్చు. ఆల్రెడీ జరిగిన క్లాసులకు సంబంధించిన క్లాసులన్నీ యాప్లో అందుబాటులో ఉంటాయి. బుక్స్ లేకుండా అయితే మీకు 2999 రూపీస్కు, అండ్ బుక్స్తో అయితే 3999 రూపీస్కు S&S పబ్లికేషన్స్ అందుబాటులోకి తెచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జపాన్ PM కిషిదా టు స్టెప్ డౌన్ యాజ్ స్కాండల్స్ ప్రూవ్ టూ మచ్. సో విపరీతంగా ఆ దేశంలో ప్రస్తుతం కుంభకోణాలు అనేవి బయటపడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఫుమియో కిషిదా ఆయన ఈ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి నిర్ణయించినారు. జపాన్ దేశానికి చెందినవారు. సో జికా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అని చెప్పుకుంటుంటాం కదా మనం, జికా అని చెప్పి. సో ఆ జికా ద్వారా ప్రపంచ దేశాలన్నింటికి కూడా సహాయం చేస్తూ ఉంటుంది. దాదాపుగా 1954 నుంచి ఈ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వివిధ దేశాలకు సహాయం చేస్తుంది. ఇందులో భాగంగా సహాయాన్ని పొందిన తొలి దేశం ఏదంటే భారత్. ఇప్పుడు కూడా భారత్ బుల్లెట్ ట్రైన్కి కానీ, లేదా బుల్లెట్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి కానీ, చెన్నైలో, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో వివిధ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులలో కానీ జికానే సహాయం చేస్తుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ జికా అనేది ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ లిబరల్ డెమోక్రటిక్ ప్రభుత్వం వాళ్ళే మనకు బాగా సహాయం చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొత్త ప్రధాని వచ్చిన తర్వాత ఏ విధంగా మనకు సహాయం అంతో చూడాల్సి ఉంటుంది. రైట్. మరి ప్రస్తుతం ప్రపంచంలో సవరణకు గురి కాకుండా సుదీర్ఘకాలంగా ఉన్న రాజ్యాంగం ఏది అని అంటే జపాన్ రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు. సో వరల్డ్స్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే అమెరికా, వరల్డ్స్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియా, వరల్డ్స్ ఓల్డెస్ట్ అన్అమెండెడ్ కాన్స్టిట్యూషన్ అంటే జపాన్. సో ఇవి తెలుగులో చెప్తాను. ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో తొలి రాజ్యాంగం ఏది అని అంటే మనకు USA. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద లేదా సుదీర్ఘ రాజ్యాంగం ఏది అని అంటే భారత్. మరి సవరణకు గురి కాకుండా సుదీర్ఘకాలంగా ఉన్న రాజ్యాంగం ఏది అని అంటే జపాన్ రాజ్యాంగం. మరి భారత రాజ్యాంగం ఎందుకంత సుదీర్ఘమైంది అంటే భారత రాజ్యాంగాన్ని కేవలం పరిపాలనాపరమైన అంశంగా కాకుండా ప్రజల సామాజిక ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన అంశాలను కూడా చేర్చినారు. కేంద్ర ప్రభుత్వం విధులు, రాష్ట్ర ప్రభుత్వం విధులు, స్థానిక సంస్థలు, అదేవిధంగా రాజ్యాంగబద్ధ సంస్థలు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నారు. మీరు ఆదేశక సూత్రాలు, ఇవి ప్రభుత్వానికి సూచనలు. రైట్. సో కేవలం నువ్వు ఏ విధంగా పరిపాలించాలి అని మాత్రమే చెప్పకుండా ప్రజల సామాజిక ఆర్థిక వ్యవస్థలో ఏ విధమైన మార్పు తీసుకురావాలి అని చెప్పి కూడా అందులో ప్రస్తావించినారు. ఇలా అనేక అంశాలు, కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకమైన హక్కులు చేర్చడం, ఇవన్నీ కూడా భారత సుదీర్ఘ రాజ్యాంగానికి కారణమైనవి. 1,00,000 పైగా పదాలతోటి భారత రాజ్యాంగం అనేది మనకు ఉన్న సంగతి తెలిసిందే. మరి సవరణకు గురి కాకుండా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రాజ్యాంగంగా జపాన్ దేశాన్ని చెప్పుకోవచ్చు. భారతదేశం జపాన్ సంబంధించిన ఎప్పుడైనా సంబంధాలను ప్రస్తావించాల్సి వస్తే ఇంట్రొడక్షన్ స్టార్టింగ్లోనే ఈ పదాలు రాసుకోవాలి. సో ప్రపంచంలోనే సుదీర్ఘ రాజ్యాంగం భారత్లో ఉంటే దీర్ఘకాలంగా రైట్ సవరణకు నోచుకొని రాజ్యాంగం జపాన్కు ఉన్నది అని చెప్పి అంటే మనం రెండు దేశాలకు సంబంధించిన ఆ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో చెప్తున్నాం. అదేవిధంగా జపాన్ దేశం అన్నది ఒక కాన్స్టిట్యూషనల్ మొనార్క్ అంటే రైట్ మనకు రాజ్యాంగపు రాచరికం అంటే సో ఆ దేశంలో రాజ్యాంగం ఉంది, కానీ ఆ రాజ్యాధినేత మాత్రం ఒక కుటుంబానికే చెందుతుంది. లైక్ UK లాగా మన దేశంలో రాజ్యాధినేత రాష్ట్రపతి ఎన్నికవుతాడు. రాజ్యాధినేత ఎన్నికవుతే దాన్ని గణతంత్రం అంటాం, రిపబ్లిక్ అంటాం అన్నమాట. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మరొక ముఖ్యమైన జీకే పాయింట్ కిలిమంజారో. సో టాంజానియా దేశంలో ఉంటుంది. సో కిలిమంజారో ఈ కిలిమంజారోని భారతదేశానికి ఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ్ ఉదయ్ కుమార్ వీరి నేతృత్వంలో అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని లేదా 3 రంగుల జెండాను, మువ్వన్నెల జెండాను అక్కడ ఎగిరేలా చేశారన్నమాట. సో ఇది మనకు మౌంట్ కిలిమంజారోకు సంబంధించింది. రైట్. దీనికి సంబంధించిన పాయింట్స్ చెప్తాను. ఇది ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన మౌంటైన్గా చెప్పుకోవచ్చు.
కిలిమంజారో, రైట్. అండ్ అదేవిధంగా ఒక పర్వత శ్రేణిలో కాకుండా సపరేట్గా ఉంటూ ఎత్తైన పర్వతాలలో అగ్రస్థానంలో ఉన్నది. సో అంటే దీనికి సంబంధించిన 2 పాయింట్స్ క్లారిటీగా చెప్తాను. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన మౌంటైన్, రెండోది ఏ పర్వత శ్రేణికి చెందకుండా ఉన్న పర్వతాలలో ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైంది, రైట్. మరి ఇప్పుడు ఈ ఆఫ్రికాకు సంబంధించి అత్యంత ఎత్తైన మౌంటైన్ మనకు సందర్భంగా వచ్చింది కాబట్టి ప్రతి కాంటినెంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము, రైట్. సో ఏషియాలో లేదా ప్రపంచంలో అందరికీ తెలిసిందే మౌంట్ ఎవరెస్ట్. ఆఫ్రికాలో ఇదే. యూరప్లో మనకు ఎల్బ్రస్. ఆసియాలో మౌంట్ ఎవరెస్ట్, యూరప్లో ఎల్బ్రస్, ఆఫ్రికాలో కిలిమంజారో, నార్త్ అమెరికాలో దెనాలి, సౌత్ అమెరికాలో అకొంగువా, అండ్ మనకు అంటార్కిటికాలో మౌంట్ విన్సెఫ్. ఆస్ట్రేలియాలో కోస్కీజువా అని వస్తుంది, కోస్కీజువా. సో ఈ విధంగా, రైట్, ప్రతి కాంటినెంట్లో కూడా ఇవి ఎత్తైన మౌంటైన్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఆ విధంగా మనకు అడుగుతూ ఉంటారు. మరి ఓకే, కిలిమంజారో అనేది ఒక డార్మెంట్ వాల్కనో. సో రెగ్యులర్గా మనకు వార్తల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కింది వానికిలో కిలిమంజారోకి సంబంధించి సరైనది ఏది లేదా సరికానిది ఏది అని అడుగుతారు. సో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సరైనది ఏది సరికానిది ఏది అని అంటే ఓకే, లైక్ కిలిమంజారో సంబంధించి ఇది ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన మౌంటైన్, ప్రపంచంలో 2వ అత్యంత ఎత్తైంది. అండ్ ఓకే, ఏ శ్రేణిలో కాకుండా ఉంటూ అత్యంత ఎత్తైంది అట్లా అడగవచ్చు. సో ఇది ప్రపంచంలో 2వ అత్యంత ఎత్తైంది కాదు, అది కూడా మనకు భారత భూభాగంలో ఉంటుంది K2 అని చెప్పి. సో ఇది ఒక డార్మెంట్ వాల్కనో అని అంటే మనకు ప్రస్తుతం అయితే గత కొద్ది కాలంగా ఇది ఇక్కడ భూకంపాలు కానీ లేదా అగ్నిపర్వత బద్దలు కానీ తెలియదు, కానీ ఎప్పుడైనా జరగవచ్చు. ప్రస్తుతం అయితే ఇది డార్మెంట్గానే ఉన్నది, రైట్. అండ్ మరి కిలిమంజారో అన్న సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో తూర్పు అర్ధగోళంలో అత్యంత ఎత్తులో ఉన్న అగ్నిపర్వతం ఇది. వోల్కనో అంటే మనకు అగ్నిపర్వతం. సో తూర్పు అర్ధగోళంలో అత్యంత ఎత్తులో ఉన్న మనకు హెమిస్ఫియర్ అన్నమాట. అంటే తూర్పు అర్ధగోళంలో అత్యంత ఎత్తులో ఉన్న అగ్నిపర్వతం. సో మనకు ముందు చెప్పిన పాయింట్లు ఈ పాయింట్లు కలిపి మనకు కింది వానిలో సరైనది ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది, రైట్. నెక్స్ట్ మనకి పోల్ కగామి రువాండా దేశానికి అధ్యక్షుడైనారు. ఓకే, రువాండా దేశానికి అధ్యక్షుడైనాడు. మరి రువాండా క్యాపిటల్ ఏది అని అంటే మనకు కిగాలి. ఓకే, కిగాలి. సో ఈ కిగాలి ఒప్పందం అనేది కిగాలికి సంబంధించి 2 ఒప్పందాలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కానీ. సో కిగాలి కన్వెన్షన్ అనేది దేనికి సవరణ అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అంటే ఓజోన్ పరిరక్షణ. సో భూమిపైకి అతినీలలోహిత కిరణాలు పడకుండా మనందరినీ రక్షిస్తూ ఉన్న పొర ఏది అని అంటే ఓజోన్ పొర. సో మరి ఈ ఓజోన్ పొర పరిరక్షించేందుకోసం ఉద్దేశించిందే మాంట్రియల్ ప్రోటోకాల్. ఆ మాంట్రియల్ ప్రోటోకాల్కు సవరణే కిగాలి ఒప్పందము, రైట్. చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాతావరణానికి సంబంధించిన స్ట్రాటోస్ఫియర్లో మనకి ఓజోన్ అని ఉంటుంది. సో ఓజోన్ కంపోజిషన్ వచ్చేసి మనకు O3. సో ఈ ఓజోన్ అతినీలలోహిత కిరణాలు మన పైన పడవు. ఇన్ కేస్ ఈ ఓజోన్ పొరగాన విచ్ఛిన్నమైంది అని అంటే మరి ఈ ప్రపంచం అతినీలలోహిత కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ అనేవి మనకు ఈ భూమిపైన పడితే గాన లైక్ వ్యవసాయం అనేది మందగిస్తుంది. సో దీంతో ఆహార భద్రత ముప్పు ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ చర్మం పైన పడినప్పుడు మనుషులకు కావచ్చు జంతువులకు కావచ్చు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా వస్తాయి. సో ఈ విధంగా అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే పొరగా మనకు ఓజోన్ చెప్పుకోవచ్చు. సో దాన్ని పరిరక్షించుకునే ఒప్పందాలే ఇవి. అదేవిధంగా మాంట్రియల్ ప్రోటోకాల్ మనకు ఎప్పటి నుంచి అమలవుతుంది అని అంటే 1 జనవరి 1989. ఇదే 1989 సంవత్సరంలో మనకు ప్రపంచవ్యాప్తంగా చిల్డ్రన్ రైట్స్ బాలల హక్కులు కూడా మనకు వచ్చినాయి.
రైట్. అండ్ నెక్స్ట్ కిగాలి డిక్లరేషన్, ఇది నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్కు సంబంధించింది కూడా ఉంది. ఎన్టీడీ అని అంటారు. అంటే ఈ భూమధ్య రేఖకు అటు ఇటు ఉండే దేశాల్లో పెద్ద ఎత్తున కొన్ని రకాల రోగాలు అనేవి వ్యాపిస్తూ ఉంటాయి. అలాంటి వాటన్నిటిని కూడా అడ్డుకునేందుకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. తర్వాత కాలంలో మనకు ఈ లండన్ డిక్లరేషన్ ద్వారా లక్ష్యాలను మరింత పెంచారనమాట. 2012లో కుదిరింది లండన్ డిక్లరేషన్. అది కూడా ఎన్టీడీకి సంబంధించింది. ఎన్టీడీ అంటే నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్. సో జనవరి 30న ఎన్టీడీ డే అని కూడా చేస్తారు. రైట్. సో ఇది ఈ అంశానికి చెందింది. నెక్స్ట్ వచ్చేసి మనకు స్వీడన్. సో మనకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఎంపాక్స్తో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అనేది సంభవించింది. రైట్. సో ఆఫ్రికా ఖండంలో ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పెద్ద ఎత్తున ఇది వ్యాపించడం స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్రికా వెలుపల మొట్టమొదటిగా ఎక్కడ ఇది కన్ఫర్మ్ అయిందంటే స్వీడన్ దేశంలో కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. మరి స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్. సో ప్రతి సంవత్సరము మనకు నోబెల్ బహుమతులకు సంబంధించిన వేదిక ఎక్కడ జరుగుతుందంటే స్టాక్హోమ్లో జరుగుతుంది. సో ప్రపంచంలో నోబెల్ బహుమతులు అన్నవి ప్రతిష్టాత్మకమైనవిగా భావిస్తూ ఉంటారు. రైట్. సో ఇవి మనకు లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజికల్ సైన్స్, లిటరేచర్, పీస్, ఎకానమీ, ఈ 6 రంగాల్లో ఇస్తారు. ఎకానమీకి సంబంధించి మనకు 1969లో ప్రవేశపెట్టారు. సో ఈ నోబెల్ బహుమతుల వేడుక మనకు స్టాక్హోమ్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో మనకు పార్సీ మతస్థులకు సంబంధించి జియో పార్సీ అని చెప్పి ఒక స్కీమ్ పోర్టల్ని తీసుకొని వచ్చినారు. సో రైట్, మనకు ఈ పార్సీల జనాభా క్రమక్రమంగా తగ్గుతుంది. ఇటీవలే మనకు ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుగా వ్యవస్థ ఉంది కదా, ఈ వ్యవస్థ వాళ్ళు ఒక నివేదిక రిలీజ్ చేశారు మనకు. ఈ నివేదిక ప్రకారం 1950తో పోలిస్తే 2015 నాటికి భారతదేశ జనాభా హిందూ జనాభా తగ్గుముఖం పట్టింది. సో అప్పట్లో మనకు 84.68% హిందూ జనాభా ఉంటే ఇప్పుడు 78.06%కు హిందూ జనాభా వచ్చింది. ఈ విధంగా ఈ మనకి దక్షిణాసియాలో మెజార్టీల జనాభా తగ్గుతున్న దేశాలు మయన్మార్, భారత్ కూడా ఉంది అని చెప్పింది. ఎట్ ద సేమ్ టైం పార్సీల జనాభా కూడా తగ్గిపోతున్నది. కాబట్టి పార్సీల జనాభా తగ్గకుండా పరిరక్షించేందుకు స్టార్ట్ చేసిన పథకమే జియో పార్సీ పథకం. సో జియో పార్సీ పథకం లక్ష్యం ఏంటి అని అడుగుతారు. తగ్గుతున్న పార్సీల జనాభాను దాన్ని అడ్డుకునేందుకే అన్నమాట. జియో పార్సీ స్కీమ్ ఈజ్ టు అరెస్ట్ ద పాపులేషన్ డిక్లైన్. సో తగ్గుతున్న ఆ జనాభాను ఆ విధానాన్ని అడ్డుకోవడం కోసం ఉద్దేశించింది. సో పార్సీలు అనేవాళ్ళు మైనారిటీస్ అన్నమాట. మరి భారతదేశంలో మైనారిటీస్ను రాజ్యాంగం ఎవరిని కూడా గుర్తించలేదు. ఆ తర్వాత వివిధ చట్టాల ద్వారా మాత్రమే మైనారిటీస్ను గుర్తిస్తున్నాం. భారతదేశంలో హిందువులు మినహా ప్రతి ఒక్కరు కూడా మైనారిటీనే. హిందూ మతస్థులు కాని వాళ్ళందరూ కూడా మైనారిటీసే. వాళ్ళు క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, జైన్స్ కావచ్చు, పార్సీలు కావచ్చు, సిక్కులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మైనారిటీకి సంబంధించినవే. భారతదేశంలో మైనారిటీలకు కూడా వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచారాలను, వాళ్ళ వ్యవహారాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రాథమిక హక్కు ఉన్నది. వాళ్ళ విద్యా వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ప్రాథమిక హక్కు ఉన్నది. రైట్. మరి ఈ జియో పార్సీ అనేది ఇదొక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కేంద్ర రంగ పథకము. కేంద్ర రంగ పథకం అంటే మొత్తం నిధులను కేంద్రమే భరిస్తుంది. ముఖ్యంగా పార్సీలు భారతదేశంలో గుజరాత్, మహారాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు. కేంద్ర రంగ పథకం ఇది. సెంట్రల్ స్పాన్సర్డ్, కేంద్ర ప్రాయోజిత పథకము అంటే కేంద్ర రాష్ట్రాల వాటా ఉంటుంది. సెంటర్ సెక్టార్ స్కీమ్ అని అంటే కేంద్రమే మొత్తం చూసుకుంటుంది. రైట్. సో మరి పార్సీలు భారతదేశ జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధిలో చాలా పెద్ద పాత్ర పోషించారు. మన స్వాతంత్ర ఉద్యమం కానీ తీసుకుంటే ఫస్ట్ చెప్పుకోవాల్సిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి ఆసియావాసి. సో డ్రెయిన్ థియరీని ప్రవేశపెట్టి ఏ విధంగా బ్రిటిష్ భారత సంపదను దోచుకుంటుందో ఈ ప్రపంచానికి తెలియజేసినారు. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక పుస్తకాన్ని కూడా రాసినారు. ఐఎన్సీ సమావేశాలకు నేతృత్వం వహించిన రెండవ వ్యక్తి, తొలి పార్సీ మతానికి చెందిన వ్యక్తిగా ఆయన మనం చెప్పుకోవచ్చు. సో ఆయన కూడా పార్సీ మతానికి చెందినవారు. అదేవిధంగా జంషెడ్జీ టాటా
సో భారతదేశంలో స్వదేశీ ఉద్యమం సమయంలో 1907 1908 ఆ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, భారత పరిశ్రమలకు ఒక పితగా ఆయన ఉన్నారు. సో ఆయన ప్రవేశించిన రంగం అంటూ లేదు. విమానయాన రంగంలోకి కూడా ప్రవేశించినారు. విమానయాన రంగంలో ప్రవేశించిన తొలి భారతదేశ సంస్థ ఏదంటే టాటా సంస్థ, రైట్. సో ఈ విధంగా ఈ పార్సీలు భారతదేశ పారిశ్రామిక చరిత్రను మనం టాటా సంస్థను పక్కన పెట్టి ఎప్పుడు చెప్పలేం. సో అంతగా భారతదేశ పారిశ్రామిక వ్యవస్థను ఈ పార్సీ మతస్థులు అభివృద్ధి చేశారు. అండ్ జియో పార్సీ ఇది కూడా మనం చూసినాము, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి 3 రామ్సర్ సైట్లను యాడ్ చేశారు. సో దీంతో భారతదేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య ఎంతకు పెరిగింది అని అంటే 85కు పెరిగింది, రైట్. మరి ఈ ప్రపంచంలో మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏదంటే కోబర్గ్ పెనిన్సులా ఏ దేశంలో ఉందంటే ఆస్ట్రేలియా దేశంలో ఉన్నది. ఓకే, మరి లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ద వరల్డ్ 3 కలిపి ఉంటాయి మనకు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నీగ్రో అనేది, సో అండ్ ఎన్గిరి తుంబా మెయిన్ డోంబే అని చెప్పి క్వీన్ మోడ్ గల్ఫ్ ఇన్ కెనడా. సో ఈ విధంగా మనకు ఈ అతిపెద్ద రామ్సర్ సైట్లు దాదాపుగా ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. మరి భారతదేశంలో గాన అతిపెద్ద చూస్తే మనకు సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఓకే, సుందర్బన్స్ అని చెప్పి. అదేవిధంగా భారతదేశంలో గాన మనం రైట్ మొట్టమొదటి అంటే చిలుకా సరస్సు అండ్ రాజస్థాన్లో కెలిడియో. అదేవిధంగా భారతదేశంలో అతి చిన్నది అంటే మనకు రేణుకా బెట్టన్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో ఈ విధంగా ఓకే మనం రామ్సర్ సైట్స్ అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదనంటే మనకు తమిళనాడు రాష్ట్రము. అండ్ ఓకే మరి భాగ్యశ్రీ జాదవ్ అండ్ సుమిత్ అంటిల్ వీళ్ళిద్దరు కూడా పారా ఒలింపిక్స్లో ఫ్లాగ్ బేరర్స్ అని అంటే పతాకదారులుగా ఎంపికైనారు. సో ఈ ప్రపంచంలో మొట్టమొదటి పారా ఒలింపిక్స్ మనకి ఎక్కడ జరిగిందంటే రోమ్లో జరిగింది 1960లో. మరి పారా ఒలింపిక్స్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అని అంటే మీ అందరికీ తెలిసిందే, మనకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు చాలామంది సైనికులు పాల్గొనేవాళ్ళు ఒలింపిక్స్లో. అయితే యుద్ధం తర్వాత ఆ సైనికులు యుద్ధం మూలంగా గాయాలైనాయి. సో దీంతో ఆడలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇది గమనించిన ప్రపంచం, అరే వీళ్ళు గతంలో క్రీడలు ఆడేవాళ్ళు ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఆడలేకపోతున్నారు, అయినా సరే ఇక దురదృష్టవశాత్తు వాళ్ళు దివ్యాంగులుగా మారారు, వాళ్ళను కూడా ఓకే ఈ పోటీలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ స్టార్ట్ చేసినారనమాట. రైట్. సో అదేవిధంగా మరి భాగ్యశ్రీ జాదవ్ ఏ క్రీడాకారిణి అంటే షార్ట్ పుట్ ప్లేయర్ ఆమె. అదేవిధంగా సుమిత్ అంటిల్ జావెలిన్ త్రోకు సంబంధించిన క్రీడాకారుడు, రైట్. సో ఇవి ఈ వారానికి సంబంధించిన ఓకే కరెంట్ అఫైర్స్లోని మనకు జనరల్ నాలెడ్జ్ అంశాలు. నెక్స్ట్ సెషన్లో కూడా ప్రతి వీక్ కూడా ఇలాంటివి ఒకటి సమయం చూసుకొని తప్పక ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు అందిస్తూ ఉంటుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆన్లైన్ ఆఫర్స్ అన్ని మరో 3 రోజుల పాటు పొడిగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలకి మీకు అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2024 తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలకి విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2024 ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1999 రూపాయలకే మీకు అందిస్తుంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలకే మీకు అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలకే. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలకి మీకు అందిస్తుంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 6 months కేవలం 2999 రూపాయలకు మాత్రమే. ఏపీ మెగా డిఎస్సి SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ వచ్చేసి ఫుల్ కోర్స్ వాల్యూ 2499 రూపీస్ కి మీకు అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 6 months. ఆంధ్రప్రదేశ్ స్టెట్ పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 3 months వ్యాలిడిటీతో జస్ట్ 999 రూపీస్ కి మీకోసం. ఆంధ్రప్రదేశ్ స్టెట్ పేపర్ 2 సైన్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ వచ్చేసి 3 months వ్యాలిడిటీతో కేవలం 999 కే మీకోసం. ఆంధ్రప్రదేశ్ స్టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 3 months వ్యాలిడిటీతో కేవలం 999 రూపాయలకే మీకోసం. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి యాప్ ద్వారా మీరు ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఈ ఆఫర్స్ అన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు.